కల్మషం లేని మొక్కు కదా అత్తయ్య గారు. నా మొర ఆలకించి నా కాలు నొప్పి తగ్గించేశాడు. నేను మొక్కుకున్న మొక్కుని నా భర్త పక్కన పీటల మీద కూర్చుని మొక్కు తీర్చుకునే అవకాశాన్ని రాములవారే నాకిచ్చారు. జ్యోతమ్మ, నీ కాలు నొప్పి అనేసరికి నేను చాలా కంగారు పడిపోయాను. ఇప్పుడు తగ్గిపోయింది కదా? అందుకే కదా వచ్చాను రంగా. అమ్మా, ఇందాక రాములవారి పక్కన ఉన్న అమ్మాయి సీత అన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి రాగానే తనని సీత అంటున్నారు. ఇంతకీ ఇద్దరిలో సీత ఎవరమ్మా? ఎవరు కళ్యాణం జరిపిస్తారు?